రుచి అమెరికాలో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అమెరికాలో తెలుగు రుచులు. మరి అమెరికాలో మన తెలుగు పార్టిసిపెంట్స్ చేసి చూపిస్తున్న టేస్టీ అండ్ వెరైటీ వంటలు చూసి ఎవ్రీ వీక్ మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదండి. మరి ఈ రోజు నేను అమెరికాలోని డాలస్లో సౌత్ లేక్ అనే ప్లేస్కి వచ్చేసానండి. మరి ఈ రోజు కూడా మన పార్టిసిపెంట్స్ రెడీ అనమాట మనకి టేస్టీగా వంటల్ని చేసి చూపించడానికి. మరి నేను మన పార్టిసిపెంట్స్ ఇంటి దగ్గరకు వచ్చేసాను. మరి వాళ్ళు కూడా మన కోసం ఇక్కడ వెయిటింగ్. సో వెళ్ళి వాళ్ళని పలకరించేద్దామా, రండి. హాయ్ 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 అండి, వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్. సో మీరు మాధురి, మీరేమో మంజు. ఓకే, సో ఒకసారి మీ ఇద్దరు గట్టిగా హాయ్ చెప్పండి అందరికి. ఓకే, సో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ అండి ఈరోజు, మంజు గారు అండ్ మాధురి గారు అండ్ మంజు గారు. సో మరి ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు నా కోసం వెయిట్ చేస్తూ. సో లేట్ చేయకుండా మేము లోపలికి వెళ్ళిపోయి ఇవాళ వంటల్ని మీకు చూపించేస్తాం, అంతే కదా? సో వెళ్దామా? యా, కమ్ కమ్ కమ్. ఓకే, సో మరి మన పార్టిసిపెంట్స్ ఇంట్లో చూసారా అండి, చక్కగా ఇక్కడ దోసకాయ పాదు పండాయి. చక్కగా దోసకాయలు ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయాయి. నైస్. సో వీళ్ళు ఇక్కడ ఇలా కూరగాయలు ఇంట్లో పండించుకోవడానికి చక్కగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్రెస్టింగ్. చూసారా, చక్కగా దేవుడికి మనం పూజ చేసుకోవాలంటే కూడా ఇలా ఇంట్లో. చూసారా, తోటకూర చక్కగా పెద్దగా వచ్చింది. అండ్ తోటకూర కాడల పులుసు మనం చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఇంట్లోనే అంత చక్కగా కాడొస్తే ఇంకేంటి, మనకు బయటకు వెళ్ళే పని లేదు. అండ్ అందుకే వీళ్ళందరూ కూడా పెద్దగా ఇండియా ఫుడ్ని వాటిని మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే అన్ని ఇంట్లో చేసుకుంటున్నారు కాబట్టి. సో నాకు ఒక ఐడియా వచ్చింది యాక్చువల్గా ఇవన్నీ చూస్తుంటే. వీళ్ళ ఇక్కడ ఉన్నవే, పెరట్లో ఉన్నవే మనం తీసుకెళ్ళి వీళ్ళకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తే ఎలా ఉంటుంది? మంచి ఐడియా కదా. సో ఏమిద్దాము? తోటకూర కాడలు ఇవ్వచ్చు. సో ఇక్కడ ఆకుకూరలు అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా మాధురి గారికి. ఆల్మోస్ట్ ఎక్కువ తోటకూరలు ఉన్నాయి. ఓకే, వావ్. ఇక్కడ కూడా బీరకాయ పాదు ఉంది, సొరకాయ ఉంది. నైస్. ఓ సబ్జా. సో మనకి సబ్జా గింజలు ఉంటాయి కదండి, మనం ఆల్మోస్ట్ సమ్మర్లో అలాగా నీళ్ళల్లో వేసుకొని తాగుతూ ఉంటాము. సో సబ్జా ఆకులు. అండ్ ఇక్కడ బేసిల్ లీవ్స్ అంటారు. సో అంటే ఇది కూడా మనకి తులసి ఫ్యామిలీకి చెందిన మొక్క. సో ఇక్కడ ఈ సబ్జా ఉంది కాబట్టి ఎలాగూ అంటే బేసిల్ అనేది వంటల్లో వాడతారన్న సంగతి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు. సో మనము ఇవే వాళ్ళకి ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్గా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది? ఐడియా బాగుంది కదా. సో దీంతో ఏదైనా వంట చేయొచ్చా అనే ఐడియా వాళ్ళకి ఉండే ఉంటుంది, ఎందుకంటే పెంచుతున్నారు అంటే ఆబ్వియస్గా ఐడియా ఉండుంటుంది. సో ఎలాగో సొరకాయలు బీరకాయలు అన్నీ కామన్గా కాబట్టి ఈ బేసిల్ లీవ్స్ తీసుకెళ్తాను. సో ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ఇదిగో ఇది సబ్జా ఆకుది అనమాట. సో మనకి వీటిల్లో సబ్జా గింజలు వస్తాయి. సో బేసిల్ లీవ్స్. సరే, మన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ. సో వెళ్ళిపోదాం రండి. ఇంకా తెలుగు రుచి అమెరికాలో. మరి చూసారు కదండి, మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చక్కగా నాకు వెల్కమ్ చెప్పేశారు, మాధురి గారు అండ్ అలాగే మా మంజులత గారు. సో మరి ఇద్దరు కూడా చాలా రెడీగా ఉన్నట్టున్నారు. సో రెడీ కదా మీ ఇద్దరు? అండ్ నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను, ఎందుకంటే ఇట్లా తెలుగు వాళ్ళు చక్కగా మంచి మంచి వెరైటీ వంటలన్నీ కూడా నాకు చేసి చూపిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. సో అండ్ కొన్ని ఇక్కడ డిషెస్ అంటే నేర్చుకునేవి కూడా అలా చేసి చూపిస్తున్నారు. సో అలాగా ఈరోజు మీ ఇద్దరు కూడా నాకు ఏదైనా చక్కగా మీకు తెలిసిన మంచి వెరైటీస్ రెడీ చేసేయాలన్నమాట. సో ఫస్ట్ మనం కాసేపు మాట్లాడుకొని తర్వాత వంటల్లోకి వెళ్ళిపోదాం. సో మాధురి గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను న్యూరాలజిస్ట్ నుండి ఇక్కడ. డాక్టర్, వావ్. సో ఐ రెస్పెక్ట్ డాక్టర్స్ చాలా అనమాట. సో మీ వారు ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ కూడా హెల్త్ కేర్ లోనేనండి, అడ్మినిస్ట్రేషన్ లో. ఓ, ఆయన పేరు? రామకృష్ణ గారు. పిల్లలు మా బాబు కాలేజ్ లో ఉన్నాడు, మా పాప ఏమో 3rd grade, సారీ 6th grade కి వెళ్తుంది. 6th grade కి వెళ్తుంది. పేర్లు ఏంటి వాళ్ళవి? అవని, కిరీట్ అండి. బాబు ఏం చేస్తున్నాడు? బాబు ప్రీ మెడిసిన్ అండి. ఓ, తను మళ్ళీ మెడికల్ ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. ఓకే ఓకే. సో మంజు గారు, సో మీరేం చేస్తూ ఉంటారు? ముందుగా ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. సో వాళ్ళందరి తరఫున తిరిగి నమస్కారం మీకు కూడా.
నా పేరు మంజులత అండి. మీరేం చేస్తూ ఉంటారు? ఐటీ ఇండస్ట్రీలో ఉన్నా అండి. ఐటీ ఇండస్ట్రీలో ఉంది, కన్సల్టింగ్ ఫార్మ్ ఉంది, దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటాను. సో మీ వారు అంటే చంద్ర కూడా చంద్రశేఖర్, తను కూడా ఐటీ ఇండస్ట్రీలోనే ఉన్నారు. నాకు ఒక బాబు ఉన్నాడు, షికాగోలో ఉంటున్నాడు. తను ఏం చదువుతున్నాడు? తను డిగ్రీ అయిపోయి ఇప్పుడు మెడిసిన్ ఎంట్రన్స్ రాసి కాలేజ్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఉన్నాడు. పేరు విరించి అండి. సో ఇద్దరు కూడా రెడీ కదా వంటలు చేయడానికి? మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మాట్లాడుకుంటాం. పాపం ఆడియన్స్ ఏమో మనం చేసి చూపించే వెరైటీస్ కోసం వాళ్ళు వెయిటింగ్. సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే వంటలు పిండి వంటలని, ఇందులో మెయిన్ కోర్స్ చేయాలన్నమాట. సో దీనికి ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తెస్తాను, అది నా చాయిస్ అనమాట. సో నేనేంటంటే వెజ్ తేవచ్చు, ఐ మీన్ కూరగాయలు తేవచ్చు, లేకపోతే నాన్ వెజ్ తేవచ్చు, ఆకుకూరలు, పప్పులు, పిండి, ఏదైనా కూడా నా చాయిస్ అనమాట. సో నేను ఏది ఇస్తే అది దాంతో మీరు చేయాలి. అయితే మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ అనమాట. ఏంటి అంటే నేను అలా జనరల్గా ఏ ప్లేస్కి వెళ్ళినా చుట్టుపక్కల ఏమున్నాయి అలా ఒకసారి ఒక రౌండ్ వేస్తున్నాను, అంటే ఆడియన్స్కి అన్ని చూపిస్తూ మీ ఇంటి గురించి అలా మీ గార్డెన్లో తిరుగుతుంటే నాకు ఒకటి దొరికింది గార్డెన్లో. ఇప్పుడు నేను ఏదైతే మీకు ఇస్తున్నానో దాన్ని మెయిన్ బేస్ చేసుకొని మీరు వంట చేయాలన్నమాట. ఓకేనా? మరి చూపించేద్దామా? మీ సర్ప్రైజ్ ఏంటి అంటే సో మాధురి గారి గార్డెన్లో ఉందండి ఇది సబ్జా ఆకులు, బేసిల్ లీవ్స్. ఇది తులసి ఫ్యామిలీకి సంబంధించిందే కదా. సో ఈ బేసిల్ లీవ్స్ అనేది, సో ఎందుకంటే ఇది ఎందుకు పెంచుకుంటున్నారు మీరు? ఊరికే జస్ట్ అలా పెరుగుతుందా, లేకపోతే మీరు నీటితో రెసిపీస్ కుక్ చేస్తానండి. వాసన కూడా చూడండి గీత, చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఇది థాయిలో మనం మింటును కొత్తిమీర వేసినట్టు థాయ్ వంటకాల్లో ఇది చాలా ఎక్కువ వాడతారు. సో పిల్లలు ఉన్నప్పుడు రోజు ఇండియా ఫుడ్ ఏనా అంటారు వాళ్ళు. సో అందుకని మెల్టింగ్ పాట్ లాగా ఒక్కొక్క రోజు మీకు ఈ బేసిల్ లీవ్స్ బాగా తెలిసిన ఇదనమాట, ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి చక్కగా వీళ్ళిద్దరు కూడా బేసిల్ తో మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపిస్తారు. సో ఆల్రెడీ మీకు ఏమంటారు దీన్ని, అలవాటు ఉన్న ఆకు కాబట్టి మీకు తెలిసిన బెస్ట్ రెసిపీస్ ఏవైనా కూడా మీరు ఆ ఆకుతో మాదిరి చాలా బాగా చేస్తుంది ఒక రెసిపీ. మేము ఇప్పుడు ఇక్కడ తింటాం యాక్చువల్గా. ఏమిటారు? ఇంకొకసారి థాయ్ బేసిల్ చికెన్ చేస్తాం. థాయ్ బేసిల్ చికెన్. ఓకే, మంజు గారు మీరు? థాయ్ ఫ్రైడ్ రైస్ చేస్తామండి. థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ చేస్తాం. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే మరి థాయ్ బేసిల్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన రెడ్ క్యాప్సికమ్ 1, తులసాకులు 1/2 కప్పు, పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిస్టర్ సాస్ 1 టేబుల్ స్పూన్, తెల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, డార్క్ సోయా సాస్ 1 టీ స్పూన్, లైట్ సోయా సాస్ 1/2 టీ స్పూన్, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకేనే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో డాక్టర్ గారు మొదలు పెడదామా? సరే అండి. ముందు కొంచెం సెసమీ ఆయిల్ అండి. సో నువ్వుల నూనె. తర్వాత దాంట్లో కొంచెం గార్లిక్ చిల్లీ పేస్ట్. సో పచ్చిమిరపకాయలు వెల్లుల్లి కలిపేసి పేస్ట్ చేసేసారు. సో ఇంక ఇందులో మన ఘాట్ అంతా ఇదేనా? స్పైసీనెస్ అంతా దీంట్లో నుంచే వస్తుంది, దీనికి కారం అవసరం లేదు. సో మనకి కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా జస్ట్ 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత చికెన్ అండి. సో బోన్లెస్ చికెన్ సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేస్తే సన్నగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, ఈజీగా కూడా ఫ్రై అవుతుంది. ఇది ఎలా మనకంటే డ్రై ఐటమ్ లా వస్తుందా? ఇది కొంచెం డ్రై స్టర్ ఫ్రై, కొంచెం మాయిశ్చర్ ఉంటుందండి. ఓకే, బిట్వీన్ డ్రై అండ్ గ్రేవీ మధ్యలో వస్తుంది, కొంచెం సాస్ ఉంటుంది. ఓకే, చికెన్ కుక్ అయ్యేదాకా ఫ్రై చేయాలన్నమాట. సో మీరు వేసిన వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ స్మెల్ బాగా వస్తుంది, వెల్లుల్లి ఫ్లేవర్. మాదిరి థాయ్ మిరపకాయలు వాడారండి. దీంట్లో థాయ్ హాట్ పెప్పర్స్ అనండి, బాగా ఘాటున్న పచ్చిమిరపకాయలు అవి వేస్తే బాగుంటుంది. అంటే మీరు బాగా కారం తింటారా? బాగా తింటామండి. అవునా? థాయ్ రెసిపీస్ అన్ని కూడా కొంచెం స్పైసీ ఇష్టమైన వాళ్ళకి బాగుంటుంది. సో చికెన్ మీరు అంటే బోన్లెస్ చికెన్ తీసుకుని దాన్ని మీరే స్లైసెస్ ఇలా కట్ చేసుకున్నారా? అవునండి, చికెన్ బ్రెస్ట్ అండి. ఓకే, మనం ఇప్పుడు దీంట్లో సుమారుగా ఒక 1 బ్రెస్ట్ పీసెస్ కట్ చేసి. ఓకే. సో ఈ రెసిపీస్కి ఏంటంటే మనకి బోన్లెస్ చికెన్ అయితే బాగుంటుంది, అండ్ దట్టు బ్రెస్ట్ పీస్ స్లైసెస్గా కట్ చేస్తే థిన్ స్లైసెస్గా మనకి ఫ్రై అవటం బాగుంటుంది, అండ్ తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ అండ్ ఆ ఫీల్ కూడా బాగుంటుంది అనుకుంటా. అవును.
ఇంకొకటి ఇప్పుడు వెజిటేరియన్స్ కంటే చికెన్ తిన్నాళ్ళకి ఇదే రెసిపీ పన్నీర్తో చేసుకోవచ్చు, ఆర్ టోఫుతో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇదే రెసిపీ చికెన్ బదులు. ఆనియన్స్ కూడా వేయొచ్చా మాధురి? ఆనియన్స్, రెడ్ ఆనియన్స్, మనకు కావాల్సిన వెజిటబుల్స్. మాధురి గారు ఎన్నాళ్ళైంది మీరు అమెరికా వచ్చి సెటిల్ అయిపోయి? నేను 1995లో వచ్చానండి. ఆల్మోస్ట్ 20 years అయింది. అంటే మీరు చదువుకోవడానికి వచ్చారా? నేను ఇండియాలో మెడికల్ స్కూల్ అవ్వగానే వచ్చానండి ఇక్కడికి పీజీకి. వచ్చి ఇక్కడ రెసిడెన్సీ చేశాను. తర్వాత ఫెలోషిప్ చేసి ప్రొఫెసర్ కింద ఒక 5 years పనిచేశాను. ఇప్పుడు ఇక్కడ డాలస్ మూవ్ అయ్యి మేము 4 years అయింది. ఇక్కడ నాకు ఓన్ ప్రాక్టీస్ ఉంది. ఓకే, సో మీ స్పెషాలిటీ ఏంటి? న్యూరాలజీ అండి. న్యూరాలజీ. ఓకే ఓకే. బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. బ్రెయిన్ రిలేటెడ్. సీజర్స్. చాలా బ్రెయినీ అన్నమాట మీరైతే. లేదండి, జస్ట్ యావరేజ్ బట్ హార్డ్ వర్కింగ్. కాదు, ఎన్ని బ్రెయిన్స్ చూసుంటుంటారు, ఎన్ని రకాల బ్రెయిన్స్. ఏ బ్రెయిన్ మీకు బాగా నచ్చింది? ఇండియన్ బ్రెయిన్ బాగా ఇష్టం. ఇండియన్ బ్రెయిన్ గుజ్జు ఎక్కువ ఉంటుంది కదా అందులో. దేనికైనా అడాప్ట్ అవుతాం మనం. సో అంటే మీకు ముందు నుంచి డాక్టర్ అవ్వాలన్న కోరిక, లేకపోతే ఇంట్లో వాళ్ళ దీని మీద? ముందు నుంచి అదే అండి. యాక్చువల్ గా మా అమ్మ ఎంకరేజ్ చేసింది. మా పిన్ని డాక్టర్, తన ఇన్స్పిరేషన్ మా ఫ్యామిలీలో. తర్వాత నేను, మా కజిన్స్ కూడా ఉన్నారు. ఇంకా అలా స్టార్ట్ అయింది. కాకపోతే నేను మెడికల్ కాలేజ్ నుంచి న్యూరాలజిస్టే అవ్వాలని నా డిసైడ్ అయ్యారు. అంటే అక్కడ ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారా? ఐ మీన్ లెక్చరర్స్. బ్రెయిన్ అన్నిటికన్నా కాంప్లికేటెడ్ ఆర్గన్ కదండి. సో అందుకని నాకు అది నేర్చుకోవాలని క్యూరియాసిటీ ఉండేది. అట్లా అట్లా ఇక్కడ దాంట్లో స్పెషాలిటీకి వెళ్ళాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో 3 types ఆఫ్ సాసెస్ వేస్తామండి. యాక్చువల్గా సాస్ అయిపోయే ముందు కొంచెం సాల్ట్, ఇది మీ టేస్ట్ని బట్టి. సో మొత్తం సరిపడా. ఇది ఆయిస్టర్ సాస్ అండి. ఇది సోయా సాస్ అండి. సో మనము 2 రకాల సోయా సాస్లు వాడుతున్నాం కదా? అవునండి, డార్క్ సోయా అండ్ లైట్ సోయా. అంటే కూడా మీ టేస్ట్ని బట్టండి. ఇందాక మీరు అడిగారు చూసారా గ్రేవీనా ఫ్రైయా అని. మీకు గ్రేవీ లాగా కావాలంటే కొంచెం సోయా సాస్ ఎక్కువ వేసుకోవచ్చు. డ్రైగా ఉండాలనుకుంటే కనుక కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత మన బెల్ పెప్పర్స్ అండి. దీంట్లోనే మీరు ఏ వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవాలి. బెల్ పెప్పర్స్ కూడా మీరు ఆ చికెన్ స్లైస్ లాగానే పొడవుగా కట్ చేశారనమాట? అవునండి. ఎల్లో బెల్ పెప్పర్స్, రెడ్ బెల్ పెప్పర్స్, గ్రీన్ అయినా వేసుకోవచ్చు. సో మన చాయిస్, మీ చాయిస్. బ్రాక్లీ వేసుకోవచ్చు, మష్రూమ్స్ వేసుకోవచ్చు, క్యారెట్స్ వేసుకోవచ్చు, మీకు ఏ ఇష్టమైన వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. బట్ ట్రెడిషనల్ థాయ్ రెసిపీలో యూజువల్గా రెడ్ పెప్పర్స్ వేస్తారు. సో ఇప్పుడు మీ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ వస్తుందండి ఇప్పుడే. ఇప్పుడు అది మా జస్ట్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ బేసల్ లీవ్స్ అండి. దీంట్లో కీ థింగ్ ఏంటంటేనండి, మనం వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేకపోతే మరీ ఓవర్ కుక్ అయిపోతాయి అనమాట. మనకి ఆకులా తెలుస్తూ ఉండాలి. అది ఆ ఫ్లేవర్ కూడా అట్లా ఉంటే బాగుంటుంది. హీట్కి జస్ట్ అయ్యే కుక్ అయిపోతుంది. సో బేసిక్లీ డాక్టర్ గారు మొత్తానికి ఒక హెల్తీ రెసిపీ మనకు చూపించారు. హెల్తీ, తక్కువ ఆయిల్, క్విక్ గా అయిపోతుంది. ఈక్వల్ వెజిటబుల్స్ ఉంటాయండి. యూజువల్గా షార్ప్ గా పనిచేస్తాయి ఎందుకంటే దాంట్లో మంచి థాయ్ మిర్చి యాడ్ చేశారు కదా, తినగానే సుఖంగా వెళ్తుంది అన్నమాట. గుడ్ థింగ్ దీంట్లో వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. ఇంకా తీసేసుకొచ్చా మనము. ఇది యూజువల్గా మీరు రైస్తో తింటే బాగుంటుంది. జాస్మిన్ రైస్ కానీ బాస్మతి రైస్, మన ప్లెయిన్ రైస్ అయినా బాగానే ఉంటుంది. ఓకే, సో మీరు ఆల్రెడీ రైస్ పెట్టారు? అందులో రైస్ పెట్టాను. ఇట్లాగైనా తినొచ్చండి. కాకపోతే నాకు వైట్ పెప్పర్ వేస్తే ఇంకొంచెం స్పైసీ ఫ్లేవర్ వస్తుంది. కొంచెం జస్ట్ మీ టేస్ట్ని బట్టి వైట్ పెప్పర్ వేసి మిక్స్ చేసి ఇంకా ఇది అయిపోయింది. అట్టేనా? ఆల్రెడీ రైస్ పెట్టారు మీరు బౌల్లో చక్కగా. అవునండి. సో నేను ఏదొచ్చినా కూడా మీరు రైస్ తో పాటు నా కాంబినేషన్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు అనమాట. ఎగ్జాక్ట్లీ, మీరు ఏది చేసినా అది కర్రీ చేద్దాం అనుకున్నారు. ఏది ఇచ్చినా సరే రైస్ కూడా మన స్టేపుల్ కదా, మనకి రైస్ కదా. అండ్ మనది మెయిన్ కోర్స్ కాబట్టి మనం ఏదైనా రైస్ తో టేస్ట్ చూసే ఐటమ్స్ చూపిస్తాం కదా మోస్ట్లీ. సో కాబట్టి చపాతీలో కూడా తినొచ్చేమో కదా మాదిరి, ఇలా రోల్ చేసి చపాతీలో కూడా తినొచ్చు రోల్ చేసుకొని. బట్ యూజువల్ గా ఇది రైస్ తో ఇట్ గోస్ వెల్ అండి. అండ్ తక్కువ రైస్ ఎక్కువ చికెన్, ఇట్స్ మోర్ ప్రోటీన్ అండ్ హెల్తీ కూడా. ఓకే, సో రెడీ మనకి? రెడీ అండి. మంచి టేస్ట్ చేస్తారా? యా,
మంజు గారు కూడా అయ్యాక టేస్ట్ చేస్తా. ఓకే అండి, మరి వేడివేడిగా థాయ్ బేసిల్ చికెన్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ఆయిస్టర్ సాస్, సోయా సాస్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలు ఉడికాక దీనిలో బేసిల్ ఆకులు వేసుకొని స్టవ్ ఆపి మరికొంచెం సేపు కలుపుకొని తెల్ల మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని రైస్ తో సర్వ్ చేసుకుంటే థాయ్ బేసిల్ చికెన్ రెడీ. ఓకే, మరి థాయ్ బేసిల్ చికెన్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు మంజు గారి వంట చూద్దాం. సో మంజు గారు, తప్పకుండా గీత, మీరు థాయ్ బేసిల్ ఫ్రైడ్ రైస్ అన్నారు కదా, విత్ చికెన్. ఓకే, థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ అరకిలో, తులసాకులు 1 కప్పు, కొత్తిమీర 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, బ్రౌన్ రైస్ 1 కప్పు. ఓకే, సో మంజు గారు ఇంకా స్టార్ట్ చేద్దాం గీత. ఈ పాన్ బాగా వేడిగా ఉన్నట్లుంది. కొంచెం ఆయిల్ వేస్తున్నాము, మరి ఎక్కువ కాదు. ఓకే, ఆయిల్ వేడెక్కినప్పుడు ఇందులో జింజర్ కొంచెం సన్నగా కోసాను. ఓకే, జింజర్ స్లైసెస్ సన్నగా పొడవుగా కోసాను. దాంతో పాటు మనం గార్లిక్ కూడా చిన్నగా కట్ చేసాను. సో మెయిన్ గా ఈ డిషెస్ లో మనకి జింజర్ అండ్ గార్లిక్ ఈ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తూ ఉంటాయి కదా. ఆయిల్ లో ఈ 2 వేస్తే కొంచెం బాగా ఆయిల్ ఇన్ఫ్యూజ్ కూడా అవుతుంది ఆ వాసనతో. అవును. ఇప్పుడు మాదిరి చివరి వేసారు ఇందాక బేసిల్. ఇప్పుడు మనం హాఫ్ ముందు వేయాలి. సో అప్పుడు ఈ ఆయిల్ కూడా ఈ బేసిల్ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఓకే ఓకే, సో ఇది మనం ఆయిల్ లో వేసుకుంటే ఆ స్మెల్ అంతా ఆయిల్ కి వచ్చి కరివేపాకులాగా తిరగమాతలో కరివేపాకు వేసినట్టు ఈ బేసిల్ వేయగానే ఒక మంచి వాసన వస్తుంది. ఓకే, సో బేసికల్లీ అంటే పిల్లలు తినటం కోసము అంటే కొద్దిగా రకరకాల వంటలు చేయటం కూడా ఇష్టము. అట్ ద సేమ్ టైం పిల్లలు రోజు అన్నము కూరలు అంటే కూడా వాళ్ళకి బోర్ పడుతుంది. ఏం కూర పచ్చడి అనుకొని అన్ని కలిపి ఒక డిష్ లో పెడితే వాళ్ళు స్పూన్ వేసుకుని తినేస్తారు. మా పని కూడా ఈజీ అవుతుంది. వాళ్ళ పని ఈజీ అయిపోతుంది. వాళ్ళు గొడవ పెట్టకుండా శుభ్రంగా తింటారు. ఎక్కువ డిషెస్ కూడా అవ్వవు, జస్ట్ 1 డిష్ తో అయిపోతుంది. పచ్చిమిరపకాయలు వేసాను ఇందులో, అవి కూడా. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం ఇందులో. ఇది కూడా చికెన్ సన్నగా పొడవుగా వస్తున్నాం. బోన్లెస్ కింద కొంచెం ఆయిల్ తక్కువ ఉంటుంది. అంటే ఆయిల్ మరి కొంచెం తక్కువ వేసాను, అంటే హెల్దీ కొద్దిగా యాడ్ చేద్దాం, ఎందుకంటే అడుగు అంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కొద్దిగా అది వేగాలంటే కూడా మనకు కొంచెం వేస్తేనే కొద్దిగా బాగా వేగుతుంది కూడా. సో మీరు ఎక్కడి నుంచి మంజు గారు? నేను గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళు అండి యాక్చువల్గా. మా అమ్మగారు నేటివ్ ప్లేస్. మా అత్తగారిదేమో చౌపాడు, గుంటూరు జిల్లా. గుంటూరు నుంచి ఒక 12 కిలోమీటర్లు. ఓకే ఓకే, వచ్చి ఒక 25 సంవత్సరాలు అయిపోయింది. 25. అంటే ఎలా చదువుకోవడానికి వచ్చారా? చంద్ర స్టూడెంట్ గా వచ్చారు. అప్పుడు నేను ఇండిపెండెంట్ గా వచ్చాను స్కూల్ మీద. అంటే మీరు మ్యారేజ్ తర్వాత వచ్చారా? చదువుకోవడానికి వచ్చాను. ఓకే ఓకే, తర్వాత బాగా పుట్టాడు. ఇంకా అలా అలా 4-5 ఏళ్ళు ఉండి వెళ్దామని వచ్చినాను. ఇంకా జర్నీ దిస్ లాంగ్. సో ఉప్పు వేస్తున్నారు, సరిపడా వేస్తున్నారు. కొంచెం సరిపడా వేస్తున్నాను. సిల్వర్ జూబ్లీ అయిపోయింది అంతేనా? అంతే అయిపోయింది. ఇప్పుడు గోల్డెన్ జూబ్లీ కోసం. ఇది సన్నగా కోసాను కాబట్టి ముక్కలు చాలా తొందరగా ఉడికిపోతుంది. చూసారా, అప్పుడే తెల్లగా అయిపోయింది. ఎక్కువ టైం పట్టదు యాక్చువల్ ఉడకడానికి. అండ్ ఫ్రైడ్ రైస్ లోకి మనం ఇంకొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే మనకి రైస్ తో బాగా కలిసిపోతుంది కదా. అండ్ మీరు ఎక్కడ నుంచి మాధురి గారు? నేను గన్నవరం అండి. గన్నవరం. సో మీ హస్బెండ్? మా హస్బెండ్ రిమ్మన్పూడి ఫార్మర్ దగ్గర.
సో మీరిద్దరు అంటే ఇక్కడ కలిసారా లేకపోతే మీరు ఇండియాలోనే కలుసుకున్నాం అండి. నేను మెడికల్ కాలేజ్ ఫైనల్ ఇయర్ లో పెళ్ళైంది నాకు. సో నేను 1 year తర్వాత వచ్చాను ఇక్కడికి. సో అప్పటికే ఆయన ఇక్కడ ఉన్నారా? అప్పటికే కెనడాలో ఉండేవారు. ఇది చికెన్ ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు మనం ఎంత రైస్ కావాలో అంత వేసుకోవచ్చు. యాక్చువల్గా బ్రౌన్ రైస్ ఉడకబెట్టి చల్లారిన రైస్. అంటే మీరు జనరల్ గా ఇదే వాడుతుంటారు? బ్రౌన్ వాడుతున్నాం అండి. అంటే హెల్దీ కాన్షియస్ గా. ఇప్పుడు అది వేసుకున్న తర్వాత సోయా సాస్ వేద్దాము. ఓకే. సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది, అందుకని ముందులో వేసేటప్పుడు కొంచెం వేసుకొని. బాగుంది, హెల్దీ ఫ్రైడ్ రైస్. పక్కన ఉంటూ ఉంటూ మీకు కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయారా లేకపోతే జనరల్ గానే హెల్త్ కాన్షియస్ చేసుకోవాల్సి వస్తుంది? అవును. అంటే మళ్ళీ సిక్ అయితే ఇబ్బంది పడేది మనమే కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్. బ్రౌన్ రైస్ డయాబెటిక్స్ కూడా మంచిదండి, ఎందుకంటే దాంట్లో గ్లూకోజ్ షుగర్ తక్కువ ఉంటుంది. మా ఇంట్లో డయాబెటిక్ ఉందండి, సో అది కూడా ఒక కారణం. ఇప్పుడు మిగతా ఫైనల్ గా కొద్దిగా బేసిల్. ఇది యాక్చువల్గా ఒక రకంగా చైనీస్ టెక్నిక్ కూడా. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఇట్లానే కలుస్తుంది అని చెప్పని. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది గీత, అయిపోయింది. కొంచెము కొత్తిమీర వేసుకుని పైన. అండ్ ఈ గార్నిష్ నేను బౌల్లో తీసినప్పుడు జీడిపప్పు. ఈ పిల్లల కోసం కావాలంటే ఇందులో క్యారెట్స్, డైస్డ్ క్యారెట్స్, మష్రూమ్స్, గ్రీన్ సెలరీ వేసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకుందాం. సో బ్రౌన్ రైస్తో కూడా ఇలా ఏమన్నా స్పెషల్గా చేసుకుంటే బ్రౌన్ రైస్ అంటే కొద్దిగా బాధపడుతూ తినక్కర్లేదు, కొంచెం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. హెల్తీ ఏవైనా కూడా జనాలకు పెద్దగా ఎక్కువ ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏదో డీప్ ఫ్రైస్ ఇలాంటివి తినమంటే తినేస్తారు. దీంట్లో కొంచెం ఇది ఆల్రెడీ రోస్ట్ చేస్తాను జీడిపప్పు. కొంచెం నట్టి ఫ్లేవర్ బాగుంటుంది యాక్చువల్లీ. బయట మనం ఒక బయట తీసుకున్నప్పుడు సో రెడీ. ఓకే అండి, సో మరి మనకి వేడివేడిగా థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసుకుని అది కాగాక అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బేసిల్ ఆకులు, పచ్చిమిరపకాయలు, చికెన్, ఉప్పు వేసుకుని బాగా వేయించుకోవాలి. దీనిలో ఉడికించిన బ్రౌన్ రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్, బేసిల్ ఆకులు వేసుకుని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో మంజు గారు, మాధురి గారు, ఫస్ట్ ఇద్దరు కూడా చక్కగా మంచి డిఫరెంట్ రెసిపీస్ మాకు చేసి చూపించేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఈ సెగ్మెంట్ లో ఏంటంటే మీరు మీకు ఇష్టమైంది ఏదైనా కూడా నాకు చేసి చూపించవచ్చు. ఐ మీన్ మీకు బాగా వచ్చింది ఆర్ మీకు ఇష్టమైంది ఎనీ రెసిపీ, బట్ స్వీట్ కానీ స్నాక్ ఐటమ్ కానీ. చేసే ముందు గీత ఒక క్వశ్చన్ అడగచ్చా? 2 అడగండి. ఒకటి అడుగుతాలే. ఇన్ని వంటలు చూస్తున్నారు కదా, మీరు వంట చేస్తారా? అయ్యో ఎందుకు చేయను, బ్రహ్మాండంగా. గుడ్ గర్ల్ కదా నేను. స్పీకింగ్ ఆఫ్ ఇష్టం, నాకు బ్రౌనీస్ చాలా ఇష్టం అండి. చాక్లెట్ బ్రౌనీస్ చాలా ఇష్టం, చాలా ఫ్రీక్వెంట్ గా చేస్తాను. అవునా? సో అందులో ఒక వెరైటీ వాళ్ళు చేద్దాం. ఏం చేస్తారు? చాక్లెట్ క్యాండీ బార్స్ గ్రైండ్ చేసి చాక్లెట్ వేసి అందులో కోకో పౌడర్ వేసి. మీరు మొత్తం రెసిపీలో వేసామని చెప్పేస్తున్నారు, దాని పేరేంటంటారు? క్యాండీ బార్ చాక్లెట్ బ్రౌనీస్. అవునా? మాధురి గారు మీరేం చేస్తారు? నేను ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్ చేస్తాను. ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్, పేరులోనే ఈజీ ఉంది. అవును, నాకు వంట అయ్యేసరికి ఇంకా ఓపిక ఉండదు. సో ఇది మనం ఇంటికి వచ్చి ఏం వంట చేస్తారు, మనకి తినాలి. అయ్యో ఎంత కష్టం. ఇది సింపుల్ గా మనకి కుకింగ్ పని లేకుండా జస్ట్ అన్ని పుట్టింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అన్నమాట. స్టవ్ తో పని లేదు. స్టవ్ తో పని లేదు. ఓకే, సో రెండు కూడా బాగున్నాయి చక్కగా వినటానికి. నాకు ఇట్లాంటివన్నీ చాలా ఇష్టము. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మాధురి, మీరు చేస్తారా? ఓకే అండి, ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్ తయారీ పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెనీలా కేక్ ముక్కలు 1 కప్పు, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ 1 కప్పు, స్ట్రాబెర్రీ ముక్కలు 1 కప్పు, బ్లూబెర్రీస్ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, చాక్లెట్ బార్ కొద్దిగా,
ఓకే అండి, మరి ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్ తయారీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా మాధురి గారు? స్టార్ట్ చేద్దాం అండి. ఇది పౌండ్ కేక్ అండి. మీరు ఏ కేక్ అయినా, వెనిలా కేక్ అయినా, ఏ ప్లెయిన్ కేక్ అయినా వేసుకోవచ్చు. ఒకవేళ స్ట్రాబెరీ కేక్ ఇష్టమైన ఫ్లేవర్ దొరుకుతాయి కదా, ఏదన్నా వేసుకోవచ్చు. అది ఒక లేయర్ అండి, చిన్న పీసెస్ కేక్ టైప్ లో. పౌండ్ కేక్ చిన్న పీసెస్ కట్ చేసుకుని ఒక లేయర్. తర్వాత ఏమో మీరు ఒక లేయర్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ అండి. సో లేయర్స్ గా ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక లేయర్ స్ట్రాబెర్రీ. మీకు ఫ్రూట్ ఎక్కువైతే ఇష్టం అయితే ఫ్రూట్ ఎక్కువ వేసుకోవచ్చు. నాకు ఇష్టం. సో కేక్ ఎక్కువ ఇష్టం అయితే కేక్ ఎక్కువ వేసుకోవచ్చు. కిడ్స్ కి అయితే ఇప్పుడు మనం దీనిపైన ఒక లేయర్ ఐస్ క్రీమ్ అండి. బటర్ స్కాచ్ వేసుకోవచ్చు, ప్లెయిన్ వెనిలా వేసుకోవచ్చు. యూజువల్ గా వెనిలా అయితే బాగుంటుందండి. చాక్లెట్ చిప్స్ ఉన్నది కూడా వేసుకోవచ్చు. సో ఇంకా మనం తినే దీన్ని బట్టి మన చాయిస్ ప్రకారం ఐస్ క్రీమ్ అనేది మనం వేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అదొక లేయరు. మళ్ళీ ఇప్పుడు మనం దానిపైన పైనాపిల్ ఒక లేయర్ వేద్దాము. సో చాలా సింపుల్ అన్నమాట. అయితే సింపుల్ అండి. మీకు ఓపిక ఉంటే ఇట్లని మంచిగా నీట్ గా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి. ఇంకా టైం ఉంటే బిజీ కాబట్టి అంటే ఇంక ఇలా వెరైటీస్ చేయడమే ఎక్కువ. మళ్ళీ అన్ని ప్లెయిన్ గా సెట్ చేయాలంటే కాస్త టైం పడుతుంది కాబట్టి, బట్ స్టిల్ బాగా చేస్తున్నారు. యూజువల్ గా ఇట్లా వేసేస్తాను. ఈ బ్లూబెర్రీస్ అండి. రాస్బెర్రీస్ అయినా వేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా కివీస్ ఇష్టమైన ఫ్రూట్ అయినా, ఆరెంజెస్ ఇష్టమైతే ఆరెంజెస్ వేసుకోవచ్చు. కాంబినేషన్ అనేది మనము మన ఇష్ట ప్రకారం మనకు దొరికిన అవైలబిలిటీని బట్టి వాడుకోవచ్చు అన్నమాట. మళ్ళీ ఇప్పుడు మనము ఒక లేయర్ విప్ క్రీమ్ అండి. యాక్చువల్లీ బిఫోర్ విప్ క్రీమ్ మళ్ళీ ఇంకొక లేయర్ పౌండ్ కేక్ వేసుకోవచ్చు. సో ఇంకా ఈ లేయర్స్ అనేవి మన చాయిస్ ని బట్టి మనము వచ్చినట్టు చేసుకోవచ్చు. కేక్ ఎక్కువ ఇష్టం వద్దు అనుకుంటే దీనిపైన విప్ క్రీమ్ వేసేసుకోవచ్చు. ఓకే. సో మీ పిల్లలకి ఇవన్నీ బాగా ఇష్టంగా బాగా ఇష్టం అండి. ఫ్రూట్ ట్రైఫుల్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, విప్ క్రీమ్. సో ఇది విప్ క్రీమ్ అండి. సో దీనిపైన ఒక లేయర్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు. మళ్ళా జస్ట్ పైన ఫ్రూట్స్, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఇంక ఇది ఫైనల్ డెకరేషన్. ఇది ఫైనల్ మీ ఇష్టం వచ్చినట్టు. సమ్మర్ లో బాగా కూల్ గా రిఫ్రెషింగ్ గా బాగుంటుందండి. చాక్లెట్ ఇష్టమైన వాళ్ళకి ఆఫ్ కోర్స్ మా పిల్లలిద్దరికి చాక్లెట్ చాలా ఇష్టము. సో పైన చాక్లెట్ బార్ అలా తీసుకుని దాన్ని జస్ట్ అలా గ్రేటర్ తో గ్రేట్ చేసుకోవచ్చు కావాల్సినంత. మా పిల్లలకి ఇట్స్ నెవర్ ఇనఫ్ నేను ఎంత వేసిన చాక్లెట్. సో చాక్లెట్ చిప్స్ అన్ని కూడా మనము ఇంకా డెకరేషన్ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నమాట. బట్ సింపుల్ గా ఇట్లా ఫాస్ట్ గా అయిపోతుందండి. ఇంగ్రీడియంట్స్ అన్ని ముందు కొనుక్కుని పెట్టుకుంటే మీరు ఇట్ టేక్స్ 5 minutes అన్నమాట. గెస్ట్ ఉన్నప్పుడు సర్వ్ చేసుకోవడానికి కూడా ఈజీ. అవును. సో రెడీయా మన ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్? రెడీ. మాదిరి విప్ క్రీమ్ ఏరా పైన సోల్ తో అది కావాలా? ఓ ఆవిడకి డెకరేషన్. ఓకే, పైన కొంచెం విప్ క్రీమ్ అండి. ఓకే, మంజు గారి కోరిక మేరకు అన్నమాట. ఓకే, సో వావ్, చాలా బాగుందండి. చాలా కలర్ఫుల్ గా, చూస్తుంటేనే నోరు ఊరుతోంది యాక్చువల్ గా. ఓకే అండి, చూసారు కదా, చాలా ఈజీగా ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఈజీ ఫ్రూట్ ట్రైఫుల్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్లో కేక్ ముక్కలు, స్ట్రాబెర్రీస్, ఐస్ క్రీమ్, పైనాపిల్ ముక్కలు, బ్లూబెర్రీస్, విప్డ్ క్రీమ్ అన్ని లేయర్స్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కేక్ ముక్కలు, విప్డ్ క్రీమ్, పైనాపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, బ్లూబెర్రీస్, చాక్లెట్ తురుము వేసుకుని పైనుంచి ఇంకొద్దిగా క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకుంటే ఈజీ ఫ్రూట్ ట్రిఫుల్ రెడీ. ఏం చేస్తారు? చాక్లెట్ క్యాండీ బార్స్ గ్రైండ్ చేసి చాక్లెట్ వేసి అందులో కోకో పౌడర్ వేసి మీరు మొత్తం రెసిపీలో వేసామని చెప్పేస్తున్నారు. దాని పేరేంటంటారు? క్యాండీ బార్ చాక్లెట్ బ్రౌనీస్. అవునా? ఓకే, తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాండీ బార్ చాక్లెట్ బ్రౌనీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 100 గ్రాములు, పంచదార 1.5 కప్పు, కోడిగుడ్లు 2, కోకో పౌడర్ 3/4 కప్పు, మైదా 3/4 కప్పు, చాక్లెట్ ముక్కలు 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్,
వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్ పెడదామా? మొదలు పెడదాం గీత. ముందులో షుగర్ వేసుకున్నాము. షుగర్ లో మరి మీరు ఎందుకు బ్రౌన్ షుగర్ వాడట్లేదు? ఇది ఆర్గానిక్ షుగర్. యాక్చువల్లీ బ్రౌన్ షుగర్ రెసిపీలో ఒక్కొక్కసారి బ్రౌన్ షుగర్ బాగుంటుంది. ఇది ఆర్గానిక్ షుగర్ అంటే కెమికల్స్ అవి తక్కువ ఉంటాయి. అందుకే మీకు చూసారా రంగు కూడా కొంచెం ఇది ఒక స్టిక్ ఒక హాఫ్ అంటే దట్ ఈస్ 1 బటర్ వేస్తున్నాము. బటర్ వేసి దాన్ని కొంచెం క్రీమీ అయ్యిందాక మనం మిక్స్ చేద్దాము. ఇది లో స్పీడ్లో పెట్టుకుని ఒకసారి తిప్పుకున్నాము. అది బటర్ బేసికల్లీ షుగర్ బాగా క్రీమ్ అవుతుంది. క్రీమ్ అయిపోయిన తర్వాత మనము ఒక 1 ఎగ్ ఎట్ ఎ టైం క్రాక్ చేసి అందులో వేసుకున్నాము. ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ ఒకసారి చొప్పున క్రాక్ చేసుకున్నాము. ఓకే. సో ఫస్ట్ వెన్న ఇంకా పంచదార బాగా కలిసిన తర్వాత ఇప్పుడు గుడ్డు కొట్టు వేసారు. ఒక గుడ్డు కలిసిన తర్వాత కలుస్తూ ఉన్నప్పుడు ఇంకోటి వేస్తాము. ఓకే. ఇది కూడా ఆర్గానిక్ అందుకనే బ్రౌన్ గా ఉన్నాయి ఇవి. అదే ఇక్కడికి వచ్చాక మేము అంటే ఆ వైట్ ఎగ్స్ కంటే ఈ బ్రౌన్ ఎగ్స్ ఎక్కువ చూస్తున్నాము. బ్రౌన్ ఎగ్స్, బ్రౌన్ షుగర్. సో ఇప్పుడు మీ దగ్గర ఇది ఉంది కాబట్టి బ్లెండర్ దీంతో చేస్తున్నారు. ఐ మీన్ హ్యాండ్ విస్క్ ఉంటదండి, మిక్స్ చేసేసుకోవచ్చు. సో మనం జనరల్ గా ఎగ్ అది ఐ మీన్ కేక్ కి బీట్ చేసినట్టు చేసేసుకోవచ్చు. ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో ఈజీగా అవుతుంది. ఓకే. ఇప్పుడు కోకో పౌడర్ వేస్తాం దీంట్లో. ఇది ఇలా తిరుగుతున్నప్పుడే కోకో పౌడర్ వేస్తాం. సో దీనికి మనకి పెద్ద చేతులతో పని లేదు. ఐ మీన్ జనరల్ గా ఎగ్స్ ఐ మీన్ కేక్ అది చేసేటప్పుడు చాలా మంది ఇంకా బీట్ చేస్తూ విస్క్ తో తిప్పుతూ చాలా తప్పించుకోవచ్చు కదా. ఇది మైదా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకున్నామంటే పిండి గట్టిదాన్ని బట్టి ఒకసారి అట్మాస్ఫియర్ నుంచి కొంచెం గట్టిగా అట్లా అవుతుంది. ఐ థింక్ ఇట్ నీడ్స్ లిటిల్ బిట్ మోర్ అది ఏమంటారు కొంచెం లూజ్ అయితే బాగుంది. అందుకని 2 స్పూన్లు నీళ్లు పోస్తాను. ఎక్కువ కాకుండా నీళ్లు పోస్తాను. ఒక చిన్న కిటికీ ఏంటంటే కేక్ చేసేటప్పుడు ఎప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తే దాంట్లో ఉన్న తీపిని బయటికి వస్తుందండి. పాయసం ఇలాంటి వాటిలో కూడా ఒక చిటికెడు దించిన తర్వాత వేస్తారు, ఉప్పు వేస్తూ ఉంటారు. చిటికెడు ఉప్పు వేస్తాను, చిన్నది 1/8 స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. పిల్లలందరికీ క్యాండీలు అంటే చాలా ఇష్టం. చాలా ఎక్కువ తెచ్చేసినప్పుడు వాళ్ళు తింటారేమో గవ్వ అన్ని అని కాస్త తీసేసుకుని దాచిపెట్టి తర్వాత ఏం చేయాలో తెలియక వాటిని, కానీ నిజానికి చాలా బాగా వస్తుంది ఇది. ఈ క్యాండీలు ఇలా ఉండే క్యాండీల్ని ఫుడ్ ప్రాసెసర్లో క్రష్ చేసుకున్నాం. అయిపోయింది గీత. ఇది మనం దీన్ని ప్రీహీటెడ్ 350 degrees ఓవెన్ ప్రీహీట్ చేసుకుని దీన్ని స్క్రేప్ చేసుకుని ముందలే గ్రీస్ చేసి పెట్టారు ప్యాన్. ఇది ఆ ప్యాన్ లో వేసుకుని 30 minutes అయిపోతే రెడీ అన్నమాట బ్రౌనీ. వావ్, ఈజీ. సో ఇది నేను ట్రై చేస్తాను ఇండియా వెళ్ళాక, ఎందుకంటే నాకు కూడా బ్రౌనీ చాలా ఇష్టము. సో అండ్ ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే ఎప్పుడు అక్కడికి ఎక్కడికో వెళ్ళి తినాల్సిన పని లేకుండా. నాకు కొద్దిగా స్వీట్ టూత్ ఉంది, ప్లస్ బాబు కాలేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటాను. అవని మాదిరి వాళ్ళ చిన్న పాప వస్తుంది. మొత్తానికి సో అయితే అవని కూడా మీకు హెల్ప్ చేస్తుందా? చాలా అండి. సో అవని కూడా వచ్చేసింది ఆల్రెడీ స్కూల్ నుంచి. పిలుద్దాం ఒకసారి. అవని కమ్. బౌల్ అంతా చుట్టూ స్క్రేప్ చేసేసుకుని నేను సో బ్రీజింగ్ ట్రే లోకి తీసేస్తాను. ఓకే. సో హాయ్ అవని, హౌ ఆర్ యు? అబ్బో సూపర్, నేను చాలా బాగున్నాను. సో ఏం చదువుతున్నావు నువ్వు? 6th class చదువుతున్నాను. అవునా? ఇప్పుడు నీకు ఆంటీ నీకు ఇష్టమైంది చేస్తున్నారు బ్రౌనీ. నీకు చాలా ఇష్టం అంట కదా? చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. మొత్తం మన ఇద్దరం ఫినిష్ చేసేద్దాం, ఓకేనా? సో నువ్వు కూడా హెల్ప్ చేస్తావు అంటే ఏం చేస్తావు నువ్వు బ్రౌనీ చేసేటప్పుడు? చాక్లెట్ తింటావా? చాలా చాక్లెట్. నీ ఫేవరెట్ పార్ట్ క్యాండీ క్రష్ చేయటం. అవునా?
సో నీకు బ్రౌనీ చేసేటప్పుడు క్యాండీ క్రష్ చేయడం ఇంట్రెస్టా? ఎందుకంటే దాంట్లో మనం ఎంత చాక్లెట్ తినేసినా ఎవరికి తెలియదు కదా. ఓకే, ఎప్పుడన్నా అది అవని వస్తుంది కదా, ఇంటికి వస్తుంది రావటంతోనే ఆంటీ ఇవాళ ఏం బేక్ చేద్దాము అంటే. అవునా, బేకింగ్ ఇష్టమా? 350 degrees ప్రీ హీట్ ఓవెన్ లో ఒక 30 minutes పెడితే మనకు ఫుల్ ఇది అయిపోతుంది, బ్రౌనీస్ రెడీ అవుతుంది. అంటే కొంచెం క్రస్టీగా ఉంటే బ్రౌనీస్ బాగుంటాయి, ఎడ్జెస్ కొంచెం బాగుంటాయి. సో అది ఇంకా కాదు షూయిగా కావాలంటే ఒక 5 minutes తక్కువ తీస్తే అయిపోతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడైతే మనము 350 degrees మీద 30 minutes దీన్ని బేక్ చేసుకోవాలి. ఓకే, పెట్టేసి వస్తాను. పెట్టేసాయి. ఓకే, సో ఇప్పుడు మనం మొత్తం రెడీ చేసుకున్నంతా చూసారు కదండి, ఆ బేకింగ్ ట్రేలో వేసేసుకున్నాము. దాన్ని ఏంటంటే మనం ముందుగా అవన్నీ ఒక 350 degrees దగ్గర ప్రీ హీట్ చేసుకొని మళ్ళీ మనం పెట్టేటప్పుడు సేమ్ డిగ్రీస్ మీద ఒక 30 minutes, 25 to 30 minutes మనం దాన్ని బేక్ చేసుకుంటే మనకి బ్రౌనీ రెడీ. అంతేనా? సూపర్. Are you ready to eat, Mom? Yeah, I wish I could eat it now. లేదా అదే దానికంటే కూడా ఫుల్ అయిపోయింది, బాగుంటుంది మనకి. సో నైస్. మీరు మొత్తానికి మీ అమ్మాయి బాగా అంటే మీ ఇద్దరు చేసే వంటల్ని బాగా అప్రిషియేట్ చేస్తోంది. యాక్చువల్గా షీ సో స్వీట్. ఇప్పుడే అది కాదు ఇది కాదు అనుకోకుండా అది బాగుంటుంది ఇది బాగుంటుంది అనుకుంటే ఇద్దరిని చక్కగా మంచి కాంప్లిమెంట్ చేస్తుంది. నైస్. సో మాధురి గారు, ఐ మీన్ డాక్టర్స్ అంటే అఫ్ కోర్స్ ఎక్కడైనా కూడా వాళ్ళ ఇది ఒకటే ఉంటుంది. కాకపోతే మీరంటే ఎప్పుడైనా ఇండియా వచ్చినప్పుడు అక్కడ చూసిన ప్రాక్టీస్కి ఐ మీన్ ఇక్కడ దానికి ఏమైనా చేంజెస్ ఏమన్నా ఉంటాయా? మెయిన్ థింగ్ అండి, మనకి అక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ని మోర్ నెగ్లెక్ట్ చేస్తాము, టైంకి వెళ్ళాం. ఇక్కడ కొంచెం మోర్ పీపుల్ కి అవేర్నెస్ ఉంటుంది అనమాట. ఏదైనా సరే కొంచెం ముందు వచ్చి చెక్ చేయించుకుంటారు, అదొకటి చాలా బిగ్ డిఫరెన్స్. ఈజీగా ఎర్లీ ట్రీట్మెంట్ అయితే ఆబ్వియస్లీ ఈజీగా క్యూర్ కూడా ఉంటుంది కదా. మనకి ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలా మంది హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఇగ్నోర్ చేస్తారు, చివరి దాకా వచ్చేదాకా రారు. ఇలా అన్ని బాగా డెకరేట్ చేస్తున్నారు. ఈ షాండియర్ నాకు ఎంత నచ్చింది యాక్చువల్ గా. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. అది మా ఆయన చైనా నుంచి తీసుకొచ్చారు గిఫ్ట్ గా నాకు. అవునా? సర్ప్రైజ్ గిఫ్టా మీకు? సర్ప్రైజ్ గిఫ్ట్. ఒక వీక్ కాన్ఫరెన్స్ కి వెళ్ళారండి. ఆ వీక్ బాగా ఎంత బిజీగా ఉన్నా టైం తీసుకుని ఇది కొన్ని తీసుకొచ్చారు. మేము ఇల్లు మూవ్ అయిన కొత్తలో. సో ఎప్పటి నుంచో నేను ఇది కొందామని నాకు కుదరలేదు. సో హీ న్యూ అనమాట దిస్ ఇస్ మిస్సింగ్ అని కిచెన్ లో. నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ అని. సో మిమ్మల్ని చైనా నుంచి మెయిల్ చేసి తీసుకొచ్చారనమాట. చూపించి మరి ఒకసారి రామకృష్ణ గారికి. సరే మంజు గారు, చక్కగా మంచి బ్రౌనీ ఆ బేకన్ స్మెల్ వస్తోంది. సో అయిపోయిందేమో చూద్దామా? తీసుకొద్దాం గీత, బాగా వాసన కూడా వస్తుంది. అంత దగ్గర పెట్టుకోకుండానే మాకు ఇక్కడికి గుప్పు గుప్పు మనొస్తుంది చాక్లెట్ ఇది. వావ్. సో బ్రౌనీ అంతా రెడీ అయిపోయింది. సో చాలా మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా, ఫుల్ చాక్లెటీ. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇంకా కొద్దిగా వేడిగా ఉంది. సో ఈ వేడి మీద మనం కట్ చేసేసుకోవచ్చు కదా. సో మనకి ఈజీగానే వచ్చేస్తుందా? ఐ మీన్ ఒకటి ఏదన్నా కొద్దిగా వేడిగా ఉంది కదా, ముందులో ఒకటి తీద్దాము. ఓకే. సో ఇది కొద్దిగా సాఫ్ట్ గా ఉంది కదా మనకి ఇంకా. అవును గీత, సో కొద్దిగా ఆడితే కొంచెం గట్టిగా అవుతాయా? సో మీ దగ్గర గట్టిగా అయినవి పీసెస్ ఏమైనా ఉన్నాయా? గీత తీసుకొస్తాను. ఓకే. ఓ సో ఇది కొంచెం మనకి గట్టి పడిపోయిన బ్రౌనీ అనమాట. కొంచెం ఇలా అయిపోతాయి. ఈజీగా ఉంటుంది, నేను కూడా పెడతాను. నైస్ నైస్. సో ఇంకా వీటిని మనము దేంతో కావాలంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి మంజు గారు తయారు చేసిన క్యాండీ బార్ బ్రౌనీస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు వీటి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాండీ బార్ చాక్లెట్ బ్రౌనీ తయారు చేసే విధానం. ముందుగా బ్లెండర్ లో పంచదార, వెన్న వేసుకుని బ్లెండ్ చేస్తూ కోడిగుడ్డు, కోకో పౌడర్, మైదా, కొంచెం నీళ్లు, ఉప్పు, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, చాక్లెట్ ముక్కలు వేసుకుని పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ ట్రే కి కొద్దిగా వెన్న రాసుకుని ముందుగా సిద్ధం చేసుకున్న చాక్లెట్ మిశ్రమాన్ని సమంగా పరుచుకుని అవెన్ లో 350 డిగ్రీల దగ్గర 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే క్యాండీ బార్ చాక్లెట్ బ్రౌనీ రెడీ. ఓకే అండి, ఇక్కడ వెరైటీ
వెరైటీస్ అన్ని రెడీగా ఉన్నాయి, మేము కూడా టేస్ట్ చూడడానికి రెడీ. సో రెడీ కదా మంజు గారు అండ్ మాధురి గారు? రెడీ అండి. మా ఫ్రెండ్స్ ని పిలిచానండి, ఫ్రెండ్స్ నైబర్స్ ని. సో వాళ్ళు దే ఆర్ రెడీ టు కమ్ అండ్ జాయిన్ us. Yeah, Rachel, all of you guys, please join us. Please come and join us. ఓకే ఓకే, సో అందరూ రెడీ అండి టేస్ట్ చూడడానికి. So all of you guys are ready, right? Yeah, absolutely. Yeah, Geeta, he's Peter, my neighbor. He's our good neighbor. Hello. This is Rachel. Hi, Rachel. She works with me. That's Alan. Hi, Alan. Yani, that's Yani. That's Usha and Samba, our good friends. Hi, Andy. My husband Andy. Ramkrishna garu. And Chandran garu. Hi, Chandran garu. Okay, so అందరూ రెడీ అండి. సో ఫస్ట్ ఇక్కడ మనకి మెయిన్ కోర్స్ ఉంది అండ్ థాయ్ రెసిపీస్ అన్నమాట. సో చంద్ర గారు అండ్ రామకృష్ణ గారు మీకు ఫెమిలియర్ డిషెస్ అనుకుంటా. సో ఫస్ట్ టేస్ట్ చూసేద్దాము. ఫస్ట్ మనకి గెస్ట్లు వచ్చారు కదా చాలా మంది, వాళ్ళతో స్టార్ట్ చేద్దాము. సో వీ హ్యావ్ 2 Thai recipes here. One is like Thai basil chicken which Madhuri prepared for us, and the other one is Thai chicken fried rice, Thai basil chicken fried rice. Okay, so which one would you like to taste first? So the fried rice or the Rice or chicken? We'll go with fried rice. That one, okay. ఓకే, సో అందరూ టేస్ట్ చూసేసారు. ఫైనల్గా నేను టేస్ట్ చూస్తున్నాను. సో ఇదేంటి అంటే థాయ్ బేసిల్ చికెన్ ఫ్రైడ్ రైస్ మంజు గారు చేసింది. బాగుందండి. థ్యాంక్ యూ గీత. సో నైస్. బ్రౌన్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు మనము థాయ్ బేసిల్ చికెన్ టేస్ట్ చూద్దాము. ఓకే, సో తీసుకోండి. థాయ్ బేసిల్ చికెన్. ఎస్, నా బ్రెయిన్ ఇప్పుడు షార్ప్గా పనిచేస్తుంది. ఓకే, సో ఫస్ట్ మన పార్టిసిపెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడదాము. సో మంజు గారు, మీకు మీరు చేసిన ఫ్రైడ్ రైస్ నచ్చిందా లేకపోతే? నాకు ఆల్వేస్ మాదిరి థాయ్ చికెన్ నాకు చాలా ఇష్టం కాబట్టి మీకు అదే చాలా బాగుంది. సార్ మీకు? మాకు రెండు బాగున్నాయి. రెండిట్లోకి అట్లా చెప్పండి. Okay. So Peter, which one do you like the most? Can I speak Greek? Yes. English is better. The Thai chicken is delicious. Thai chicken. Oh. Very good. So which one you liked? Goodness, I don't know. So you Thai chicken. Thai is chicken. Phenomenal. Okay. Is it fair to say I like both? You like both. I like both too. Okay. So నీకేం నచ్చింది అన్న? అవునా? సో రామకృష్ణ I like both. మీకు కూడా 1 నచ్చాయి, 2 నచ్చాయి. ఇంతకు మీకేం నచ్చింది? నాకు రెండు నచ్చాయి. ఓకే, సో నేను చెప్పేస్తాను ఇక ఫైనల్ గా, ఎందుకంటే చాలా మంది చాలా జెన్యున్ గా చెప్తారు అఫ్ కోర్స్ వీళ్ళందరూ కూడా. సో అండ్ మంజు గారు చెప్పినట్టు నిజంగానే ఆవిడ వచ్చిన దగ్గర నుంచి పొగుడుతుంటే ఆ రెసిపీని నాకు అర్థం కాలేదు, కానీ నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. సో థాయ్ బేసిల్ చికెన్ ఈరోజు వినింగ్ రెసిపీ అనమాట. మాధురి గారు చేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్ మాధురి గారు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది అండ్ ఆ స్పైసీగా ఉంది, చాలా చాలా బాగుంది. సో మాధురి గారు, మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, సో నెక్స్ట్ బ్రౌనీ ఆర్ ట్రైఫుల్, విచ్ వన్ యూ వాంట్ టు టేస్ట్? దిస్ వన్? ఓకే. నైస్, యమ్మీ. సో అండ్ కాసేపు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకున్నాం కదా, ఇంకా బాగుంది. సమ్మర్ లో కూల్గా సర్వ్ చేసుకోవచ్చు డెజర్ట్ లాగా. నైస్. ఇంకా లేట్ చేయకుండా బ్రౌనీస్ టేస్ట్ చూసేద్దాము. సో మీరు కోస్తా అటు పాస్ చేసేస్తూ ఉంటారా? నేను ఇటు పాస్ చేసేస్తూ ఉంటాను.
వావ్. Still very moist. సౌని ఎలా ఉంది? It's really good. రియలీ గుడ్. ఓకే, సో అందరు టేస్ట్ చూడటం అయిపోయిందా? సో మాధురి గారు మీకు ఏం నచ్చింది? మీ ట్రైఫుల్ నచ్చిందా లేకపోతే బ్రౌనీ బాగుందా? నాకు ఫ్రూట్ ఇష్టం అండి, సో ట్రైఫుల్ నచ్చింది. సౌని మీకేం బాగుంది? Brownie. బ్రౌనీ. రామకృష్ణ గారు మీకు? బ్రౌనీ. మంజు గారు మీకేం నచ్చింది? రెండు బాగున్నాయి. రెండు. చంద్ర గారు? సో పీచు, విచ్ వన్ యు లైక్? Both. I'm going to take them both home next year. Of course you can, but if I ask you to choose one, which one will you choose? Trifle. Same fruit. Fruit? I have to go with the brownies. Brownie? Oh, yeah. Brownie? Brownie? Brownie. Okay. బ్రౌనీకి ఓట్లు ఎక్కువ పడ్డాయో. సో చాలా బాగుందండి. అఫ్ కోర్స్ అంటే ఈ ట్రైఫుల్ కూడా బాగుంది, బట్ బ్రౌనీ చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఆ స్మెల్ చూస్తున్నప్పటి నుంచే చాలా ఎమ్మీగా అనిపించింది. దానికి తగ్గట్టుగానే చాలా టేస్టీగా, ఐ మీన్ అంటే ఇంట్లో మనం ఇలా చేసుకోవటం అనే ఐడియా చాలా బాగుంది. అంటే ఈజీ ప్రాసెస్లో చూపించారు మీరు. సో ఎంతసేపు బ్రౌనీ బయటకు వెళ్ళే తినాలి అనుకునే వాళ్ళకి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఈజీగా చేసుకునే మెథడ్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రెసిపీయే విన్నింగ్ రెసిపీ. సో కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్. యూ వెల్కమ్. ఓకే, వన్స్ అగైన్ జాయిన్ యూర్ హ్యాండ్స్. సో మంజు గారు మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ గీత. యూ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ అ లాట్. Thank you. So how did you enjoy the food? Loved it. Can we have more now? Okay. So What about tomorrow night? What do we have? థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ చక్కగా టేస్ట్ చూసి మీ ఒపీనియన్ షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. సో స్పెషల్గా మాధురి గారు అండ్ మంజు గారు, సో థ్యాంక్స్ వన్స్ అగైన్. చక్కగా హోస్ట్ చేసి మీకు తెలిసిన వంటల్ని అందరికీ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి కూడా మా ఇద్దరి తరపున, మాధురి తరపున, కన్నగంటి సంకోగంటి శ్రీని. ఓకే, యూ వెల్కమ్. ఓకే, మరి ఇది 24 మంత్ర ఆర్గానిక్ తెలుగు రుచి అమెరికాలో. మరి డాలస్ లో ఈరోజు మన పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదండి. బాయ్.